'అస్సీ' హిందీ ఫిల్మ్ రివ్యూ బై ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 13 నిమిషాలు. అడల్ట్ సర్టిఫికేటు. ఈ సినిమా విడుదలైన తేదీ వచ్చేసి 20 ఫిబ్రవరి 2026. సో 80 రిపోర్టెడ్ సెక్సువల్ అసాల్ట్స్ ఎ డే, ఎవ్రీ డే, 1 every 20 minutes, and these are just the reported ones. Where does this come from? What does it leave behind? ప్రతిరోజు మన దేశంలో సగటున 80 మందిని రేప్ చేస్తున్నారు. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒక అమ్మాయి మానం కోల్పోతుంది. ఈ మానం కోల్పోయే వాళ్ళలో పసిపిల్లలు, పుట్టిన దగ్గర పసిపిల్లల దగ్గర నుంచి, అంటే 5 నెలల 6 నెలల పాపల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధురాలిని కూడా ఒక ఇద్దరు మైనర్ బాలికలు రేప్ చేయడం జరిగింది. అది ఇందులో లెక్కలతో సహా చూపిస్తారు. సో ప్రతి 20 నిమిషాలకు జరిగినటువంటి ఈ దారుణాలకు అర్థం వచ్చేలాగా 'అస్సీ' అని టైటిల్ పెట్టడం జరిగింది. సో ఈ టైటిల్‌కి లస్సీలాగా 'అస్సీ' అని ఒక క్యాచీ టైటిల్ పెట్టారు. సో దీనికి మనకు తాప్సీ పన్ను మన తెలుగు నుంచి మరి మోహన్ బాబు కుమారుడు, చిన్న కుమారుడు మంచు మనోజ్‌తో చేసినటువంటి హీరోయిన్ ఇవాళ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లలో ఒకతున్నది మన తాప్సీ పన్ను. సో తాప్సీ పన్ను హీరోయిన్‌గా చేసినటువంటి ఈ సినిమాలో మరి కని కసృతి అనే నటి, మరి ఆమె చూడ్డానికి అతి మామూలుగా ఉంటుంది. కానీ సినిమా కోసం ఆమె పూర్తి నగ్నంగా నటించింది. అంటే ఒక షాట్‌లో, ఓపెనింగ్ షాట్‌లో పట్టాల మీద ఆమెని పైజామా తీసేసి పడుకోబెడతారు. అంటే ఎట్లా చూపించారంటే వెనక పిరుదులన్నీ గాలికుంటాయి. అట్లా లాంగ్ షాట్, అలా ఫస్ట్ షాట్ అలా చూస్తూ చూస్తూ దగ్గరికి అలా తీసుకెళ్లారు కెమెరాని. కెమెరాకెళ్ళిన తర్వాత పూకు భాగంలో కూడా ఏమీ లేదు, ఆచ్ఛాదన లేదు. కాకపోతే ఏందంటే ఆ ముందు భాగంలో కొంచెం రబ్ చేశారు. అంటే ఏంది మన కనబడకుండా కొంచెం ఇది చేశారు. బ్లర్ చేశారు. పిల్లల దగ్గర కూడా బ్లర్ చేశారు. మొత్తం అంటే అర్థం ఏంటిదంటే ఆమె పైజామా, డ్రాయర్‌తో సహా గుంజేసి నగ్నంగా పడేశారు. పైన మాత్రం ఆచ్ఛాదన ఉంటుంది. కింద అంతా ఓపెన్, టోటల్ ఓపెన్. అలా పడున్నటువంటి ఆమె ఎవరు, ఏం సంగతి అంటే ఒక లేడీ, ఒక వ్యక్తి వచ్చి ఆమెను తీసుకెళ్ళి లోపట హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసిన తర్వాత భర్తకు తెలుస్తుంది. భర్త వస్తాడు. భర్త వచ్చిన తర్వాత ఆ కేసుని తాప్సీ పన్ను తీసుకుంటుంది చేతిలోకి. దాన్ని అంటే ఆ యొక్క కేసుని సాల్వ్ చేసేటప్పుడు ఆ లాయర్‌కి ఎన్ని ఎదురవుతాయంటే ఆమెకి ఇంక్ మొఖానేస్తారు. సో ఇందులో క్యారెక్టర్స్ పాత సీనియర్ యాక్టర్ మనోజ్ పాగవా లాస్ట్ క్లైమాక్స్‌లో తన కుమారుడిని చంపినటువంటి ఒక గొడుగు మనిషి, అంబ్రెల్లా యేసుకొని పంపినటువంటి గొడుగు మనిషి లొంగిపోతే, ఇద్దరిని చంపి లొంగిపోతే అతన్ని కాల్చి చంపడం క్లైమాక్స్. సో అట్లాగే హౌమిద్ మిశ్రా, కుముద్ మిశ్రా, ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రని ఈ సినిమాలో పోషించడం జరిగింది. అట్లాగే మొహమ్మద్ జీషాన్ అయూబ్ వచ్చేసి ఆమె భర్తగా యాక్ట్ చేశాడు. ఎవరు రేప్ అయిన భర్తగా. నసరుద్దీన్ షా ఈ సినిమాలో పనికి మాలిన వేస్ట్ పాత్రను పోషించాడు. ఇప్పటిదాకా ఆయన కెరీర్‌లో పోషించినటువంటి వేస్ట్ పాత్ర, అంటే అది ప్రాముఖ్యత లేని ఒక పనికిరాని పాత్రను పోషించాడు. సుప్రియా పాఠక్ కపూర్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించగా, సీమా పహ్వా ఆమె ఒక బాస్ పాత్రను పోషించింది. సో ఇట్లా ఈ పాత్రల నేపథ్యం ఉండగా మనకి అనుభవ్ సిన్హా ఈ సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ కాగా భూషణ్ కుమార్, కృషన్ కుమార్‌లు ఈ సినిమాకు నిర్మాతలు. సో అట్లా ఫస్ట్ నగ్నంగా పట్టాల మీద పడినటువంటి దేహం తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ అమ్మాయి ఎంత అంటే కమిట్మెంటు ఎంత బాగా చేసిందంటే, ఈమె పేరు కాని కసృతి. చూడ్డానికి నల్లగా ఉంటుంది. కానీ ముఖం మీద ఇట్లా ఘాటు పడి ఉంటుంది ఆమెకి. సో ఆమె లాస్ట్‌కు ఆమె ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చేశారు అవన్నీ చూపిస్తా ఉంటే ముఖానికి అంతా ముసుగేస్తుంటే నేనేం తప్పు చేయలేదని లాస్ట్‌కి ముసుగు తీస్తుంది. ఆ సన్నివేశం ఒకటి ఆకట్టుకుంటుంది మనల్ని. తర్వాత ఇంటర్వెల్ ముందులో ఫస్ట్ స్టార్టింగ్‌లో బరిగుద్ద హీరోయిన్ చూపిచ్చారు. ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు షాటు విలన్ని బరిగుద్దలో చూపిచ్చారు. మొత్తం పిల్లలు కనబడుతుంటాయి. అతన్ని షాట్ చేసి చంపేస్తాడు. ఎవడు ఈ అంబ్రెల్లా మనిషి. సో లాస్ట్ క్లైమాక్స్‌లో పిల్లల్ని, చిన్న పిల్లలు, మహిళలను, టీచర్ అమ్మాయి, ఈ అమ్మాయి రేప్ గురి అయిన అమ్మాయి లేడీ టీచర్. సో ఆమె స్టూడెంట్స్‌ని తీసుకొచ్చి ఆమె ఎలాంటిది వ్యక్తి, ఏం సంగతి కనుక్కునేటప్పుడు ఆ చిన్న పిల్లల్ని తెచ్చేటప్పుడు రేవతి ఇందులో జడ్జిగా ఒక అద్భుతమైన పాత్రను పోషించిన రేవతి. ఈమె నటనకి జోహార్ అనిపిస్తుంది. మనకి ఎంత అద్భుతంగా చేశాడంటే అంత అద్భుతంగా చేసింది ఆ అమ్మాయి రేవతి. 'ప్రేమ' సినిమాలో హీరోయిన్.
సో, అట్లాగే కుమద్ మిశ్రా గూడా తన యొక్క నటనా ప్రతిభను చూపిస్తాడు. ఫస్ట్ రేవతి మనకి సినిమాలో ఆమె చూపించిన హావభావాలు అద్భుతంగా ఉంటాయి. పిల్లల్ని తీసుకొచ్చారేంటి అంటుంది. జడ్జి గారైనా ఆమె హుందాగా నటిస్తే ఎంత గొప్పగా ఆమె గొప్ప రైటర్ అని తెలుసు. మనకి డైరెక్టర్ అని తెలుసు. ఆమె ఒక మంచి నటి అని తెలుసు. 'ప్రేమ' లాంటి సినిమాలతో హిందీ, తెలుగులో యాక్ట్ చేసిన రేవతి ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించడం జరిగింది. సో, ఆ తర్వాత ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలేంటంటే మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాల తర్వాత సామాజికంగా వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సినిమాలో దర్శకుడు చూపించదలుచుకున్నాడు. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే అయినటువంటి డైరెక్టరు ఈ అంశాల్ని మనకు చూపించాలనుకున్నాడు. తెరకు కళ్ళకు కట్టినట్టుగా మనకి ఈ అంశాల్ని చూపించాడు. సో, నిర్మాతగా అనుభవ్ సిన్హా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక విషయాలకొస్తే చిన్న బాబుంటాడు ఆమెకి. తన తల్లితో ఇలా జరిగింది ఎందుకు అంటే, ఆ బాబుకి కూడా సెక్స్ విషయం తెలిసింది. రేప్ గురైనటువంటి విషయం తెలిసింది అని అర్థం వచ్చేలాగా సన్నివేశాలు పెట్టారు. సరే ఆమెకెళ్ళిపోయిన తర్వాత గొంతు గుర్తుపట్టమంటారు. వాళ్ళు దెంగేటప్పుడు ఆ అమ్మాయిని ఫస్ట్ బయటికి మొత్తం చుడీదార్ గుంజి బయట పడేసి ఒకడి మీద ఒకటేసుకుంటుంటే ఐదుగురుంటారు. ఐదుగురులో నలుగురు మాత్రం ఆమెనేస్తారు. ఆ నలుగురు వేసేటప్పుడు కౌంట్ చేసుకుంటారు షాట్లు. ఎన్ని షాట్లు వేసుకుంటున్నారో, నువ్వెన్ని ఎక్కువేస్తావు, నేను ఎక్కువేస్తా. ఓడు 80, 100 ఎంతమంది మొత్తం ఎన్నేసారని లాయర్ అడుగుతాడు. అడిగినప్పుడు చెప్తుందామె మొహమాట పడకుండా. తర్వాత ఇంకేదో మాట అంటే నాకేం మొహమాటం లేదు, నేనేం తప్పు చేయలేదని ముఖంకెళ్ళి తీస్తుంది. అయితే నువ్వు అబద్ధం చెప్పినావని ఇక నమ్మకం నీ ఇష్టంతో నువ్వు ఎంజాయ్ చేస్తుండొచ్చు కదా! ఈ టైప్‌లో అడుగుతాడు. ఒక కూతురొచ్చి తన తండ్రి రేప్ చేయడానికి ముందు అవన్నీ సాక్ష్యాలు తగలబెట్టాడంటే, తగలబెట్టింది నీకు ఒకసారి ఏదో తప్పు చేశావు నువ్వు స్కూల్‌లో దెబ్బతింటే నీకు నాన్నొచ్చి కొట్టాడు నిన్ను. అది పగబెట్టుకొని మీ నాన్న మీద అబద్ధం చెప్తున్నావు నేనెందుకు అనుకోకూడదు అని లాయర్ అడుగుతాడు. మా అమ్మను కూడా రేప్ చేశాడని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. సో, అక్కడ చిన్న పిల్లలు ఈ విషయం అడగొద్దు అని చెప్పి కోర్ట్ వాదిస్తున్నటువంటి తాప్సీ పన్ను చెప్తుంది. మొత్తానికి రేవతి అప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ఇక్కడ ఆయన లాయర్ గారు ఎక్స్‌ప్రెషన్స్, ఆ తర్వాత తాప్సీ పన్ను అక్కడ సీన్ బాగా పండింది. మొత్తానికేంటంటే ఈ అమ్మాయి తర్వాత స్కూల్లో ఇందాకే బాజ్వా ఆమె మనం ఇంకొక పహ్వా నటి ఉంది కదా! ఆమె వీళ్ళ స్కూల్ ప్రిన్సిపల్. ఆమె అంటుంది నా స్కూల్‌లో 100% రిజల్ట్ వస్తుందిప్పుడు. మరి ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత ఈమెను పెట్టుకుంటే మాకు అది రాకపోవచ్చని సీమా పాహ్వా అంటుంది. అంటే మళ్ళీ కంటిన్యూ చేయడానికి జాబ్ దగ్గర కూడా ఏ ప్రాబ్లమ్ ఎదురవుతుంది. అసలు నువ్వు చీకట్లో ఎందుకొచ్చావని ప్రాసిక్యూషన్‌లో అడుగుతారు. సో, ఇట్లా అన్ని ఇంటరాగేషన్‌లు అయిన తర్వాత లాస్ట్‌కి వాళ్ళకు శిక్ష పడేలోపే ఇద్దరిని చంపేస్తాడు. ఇందాక చెప్పినట్టు గుద్ద చూపిస్తారు వాడిని చంపేస్తారు. కాల్చి చంపేస్తాడు. ఆ దుండగుడు అందరిలో సోషల్ మీడియాలో ఫేమస్ అయితాడు. లాస్ట్‌కి అతన్ని ఈ నిందితుల్లో ఒకరైనటువంటి ఆయన తండ్రి లాస్ట్‌కి కాల్చి చంపేస్తాడు కోర్టు మెట్ల దగ్గర. సో, తర్వాత చెల్లెలు ఒక రేపిస్ట్ చెల్లెలు ఒకామె "నువ్వు నిజంగా చేశావా? నిజంగా చేశావా?" అంటే రేపిస్ట్‌లకు కూడా చెల్లెలుంటారు. వాళ్ళ యొక్క భావాలేంటి, తండ్రుంటాడు. వాళ్ళ భావాలేంటి, రేప్ తర్వాత పరిణామాలేంటి, ఆ కారు మొత్తం కడిగేస్తారు, స్టెరిలైజ్ చేస్తూ ప్రయత్నం చేస్తారు, సెల్ ఫోన్‌లు రాళ్ళతో పగలగొడతారు. సాక్ష్యాలు దొరకకుంటే ఎంతో కష్టపడతారు. కానీ పోలీసులు లాస్ట్‌కి ఎట్లాకెళ్ళి ఛేదిస్తారు. ఆ తర్వాత ఆ కారు పోయిందని కంప్లెయింట్ ఇస్తారు. ఇవన్నీ సహజమే. సీసీ కెమెరా ఫుటేజ్ లేదని చెప్పి అంటే రేవతి సెల్ ఫోన్ పెట్టన్నప్పుడు అక్కడ బూతుపాటొచ్చినప్పుడు ఆమె ఇచ్చిన రియాక్షన్స్, సరే మొత్తానికి ఇది చేసుకుని అంటే అక్కడ ఒక పాట. ఆ పాట గూడా కూడా సందర్భోచితంగా ఒకటి మాస్ సాంగ్ ఒకటి పెట్టారు. సో, లాస్ట్‌కు ఆ నిందితుల్ని పట్టుకొని వాళ్ళకి ఏ రకంగా శిక్ష ఏయించింది, ఆ రేవతి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్‌గా ఇచ్చింది. ఆ తర్వాత ఈమె కొత్త జీవితాన్ని గడపడానికి మళ్ళీ ఎంతో హ్యాపీగా మళ్ళీ ఫ్యామిలీ లైఫ్‌లో కలిసిపోయింది. మళ్ళీ ఎలా సంతోషంగా ఆమె మళ్ళీ ఎళ్తుంది. అంటే మహిళలు అబలలు గాదు సబలలు. ఇలాంటివి జరిగినా గూడా మానసికంగా, శారీరకంగా ఆమెకి ఎంత గాయాలైనా గూడా మళ్ళీ బాగుండాలి అని అనుకుంటా. తర్వాత కొన్ని రోజులు ట్రామాకెళ్ళిపోతుంది ఆమె. ఎవరో చేస్తున్నట్టు, దెంకుతున్నట్టుగా ఆమెకి అని అంటే ఆ టైప్‌లో ఆమె దగ్గరికొస్తే వాళ్ళ అన్నొచ్చినా గూడా దగ్గర రాకు, దగ్గర రాకు, దగ్గర రాకు అనేటువంటి మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయి. వాళ్ళు మానసికంగా ఎంత హింసించబడతారు. శారీరకంగానే గాదు రేపు ఏ రకంగా లేడీ మీద దౌర్జన్యం క్రియేట్ చేసినప్పుడు ఆమె మనసు మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందనే అంశాల్ని సిన్హా డైరెక్టరు చాలా అద్భుతంగా ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి ఈయన చాలా అనుభవంతో, చక్కటి పరిశోధనతో చేసినట్టుగా మనకిది అనిపిస్తుంది. అతను అనుభవ్ సిన్హా తన అనుభవంతో చేసినట్టుగా అనిపించింది. అంటే అనుభవం అంటే కనుక్కొని, వివరాలు తెలుసుకొని. యుతోపియా అనేటువంటి ఈ మధ్య వచ్చినటువంటి 'యుపోరియా' అనేటువంటి తెలుగు సినిమా 'గుణశేఖర్' సినిమా కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి పోలికలతోటే ఉంటుంది. అందులో కూడా రేప్ అయిన తర్వాత వాళ్ళ చుల్లి అదంతా ఎట్లా లేస్తది, ఏం సంగతి ఇవన్నీ కూడా మనకి బూతుల్లాగా వినడానికి అనిపిస్తది. డైరెక్ట్ చూపిచ్చారు. నీడలో చూపిచ్చారు. సుల్లి లేవడం అదంతా అవన్నీ చూపిచ్చారు ఆ సినిమాలో. సో, అది దాని పోలికలు ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. దాదాపు ఈ 2 కూడా 2, 3 వారాల తేడాలోనే రావడం ఇంకొక తమాషా. తెలుగులో వచ్చింది 'యుపోరియా'.
ఇదొచ్చేసి మనకి ఆహ్, హిందీలో వచ్చింది 'అస్సీ'. సో, గ 'తాప్సీ' గత సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం వెయిట్ తక్కువున్నట్టే అనిపించినా గూడా, ఒక మంచి సోషల్ ప్రాబ్లమ్ మీద, సోషల్ కాజ్ మీద ఇందాక చూపించినట్టుగా పూర్తిగా సెంటర్ భాగంతో సహా మొత్తం కనబడుతుంటది మొత్తం ముంగడిది. అట్లా లెవెల్‌లో మనకి చిత్రీకరణ చేశారు పట్టాల దగ్గర. వాళ్ళెందుకు పడేశారు, అది దొరకకుండా ఉండడానికి పడేశారు. తర్వాత అన్నీ తగలబెట్టేశారు అన్ని విషయాలన్నీ. అయినా గాని దొరికారు. లాస్ట్‌కి వాళ్ళు ఏ రకంగా సామాజికంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఏ రకంగా మాటలు పడతారు. చెల్లెలు ఏ రకంగా అన్న కోసం ఏడుస్తుంది. లాస్ట్‌కి శిక్ష పడ్డ తర్వాత ఏ రకంగా పరిణామాలు ఎదురవుతాయి. ఇవన్నీ చూపిస్తూ 'ఆసి' సినిమాని ఒక ప్రయోజనాత్మక సినిమాగా, ఒక ప్రయోగాత్మక సినిమాగా చూపించారు. సో, 'అంబ్రెల్లా' అతను నెట్‌లో హీరో అయిపోతాడు. ఈమెకేమో 'తాప్సీ'కేమో పెన్నుతో కొడతారు. ఇంక్ మొఖం మీదేస్తారు. అదే ఇంకుతో వస్తే తుడుచుకోమని రేవతి చెప్తుంది. కానీ ఆమె తుడుచుకోకుండానే వాదిస్తుంది. ఇంక నయం యాసిడ్ పోయలేదు నా మొఖం మీద అంటుంది. సో, ఈ రకంగా ఈ సినిమాలో ఆ భర్త ఏ రకంగా స్పందించాడు, కొడుకు చిన్న కొడుకు ఏ రకంగా స్పందించాడు, తోటి పిల్లలు ఏ రకంగా మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు, ఎవరైతే చదువుకున్న పిల్లలు స్టూడెంట్స్, ఇవన్నీ గూడా చక్కగా చూపించారు. 'నసీరుద్దీన్ షా' ఇందాకే చెప్పినట్టుగా ఆ పాత్ర నిరర్థకమైన పాత్ర, పనికిరాని పాత్ర. సో, 'మొహమ్మద్ జిషాన్ అయూబ్‌ది మాత్రం కొంచెం పనికొచ్చే పాత్రైనా ఆయన పాత్రకు చేయడానికి ఏం లేదు. భర్త మామూలుగా చూసి ఊరుకుంటుంటాడు అంతే. సో, అది విషయం మొత్తానికేంటంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ బావుంది. ఆ తర్వాత రేవతి నటన, ఆ తర్వాత తాప్సీ పన్ను నటన, తర్వాత ఆయుబ్ జూసఫ్, తర్వాత మనోజ్ పాహువా నటన, అంతకుమించి కుముద్ మిశ్రా ఎక్కువ నటన. ఆయన మా లాయర్‌గా, డిఫెన్స్ లాయర్‌గా అతను కనబరిచినటువంటి డైలాగ్ చెప్పే డెలివరీ గాని, అది గాని రేవతి దానికి తగ్గట్టు ఇచ్చినటువంటి జడ్జిగా ఇచ్చిన హావభావాలు గాని సినిమా నిలబెట్టాయి. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అడల్ట్ సర్టిఫికేట్‌తో వచ్చిన ఈ సినిమా పిల్లలతో మాత్రం చూడొద్దు. ఎందుకంటే మానసికంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది దీని మీద. సో, అది గాకుండా పిల్లలు గాకుండా భార్యాభర్తలు కూర్చుండి చూస్తే గూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నటువంటి సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. 'అస్సి' మొత్తానికి ఒక ప్రయోజనాన్ని ఆశించి, ఒక సమకాలీన పరిస్థితుల్లో ఒక లేడీని ఈ రేప్ గురవుతే సమాజం గూడా ఏ రకంగా ఆమెనేదో తప్పు అన్నట్టుగా ఏ రకంగా చూస్తుంది. కోర్ట్‌లో ఏ రకంగా ఆమెని అంటే ముందేమో వాయిస్ గుర్తుపట్టమంటారు. తర్వాత ఎవరెవరు ఏం చేశారో అన్నీ అడుగుతారు. డిఫెన్స్ లాయర్ ఈమెను అనుమానపూరితంగా గూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె ఏ రకంగా డిస్టర్బ్ అవుతుంది. ఆ తర్వాత ఏ రకంగా ఆమెకి న్యాయం జరిగింది చివరికి. ఆ తర్వాత అంబ్రెల్లా మ్యాన్ వచ్చి ఏ రకంగా న్యాయం చేశాడు. ఈ కామందులను ఏ రకంగా శిక్షించాడు. తర్వాత చిన్న పిల్లల మీద వాళ్ళ మీద ఏ రకంగా అగత్యాలు జరుగుతున్నాయి. ఒక సొంతము అన్నయ్య వరుస అయిన వ్యక్తి కూడా చేసినట్టుగా. ఆ తర్వాత చిన్న బాలికను మైనర్ బాలికని ఇది చేసినట్టు 80 ఏళ్ల వృద్ధురాలిని ఏ రకంగా రేప్ చేశారు. ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సామాజిక సమకాలీన ప్రాబ్లమ్‌ని 'అస్సీ' సినిమా రూపంలో తాప్సీ పన్ను హీరోయిన్‌గా చేసినటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.